రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇచ్చాయని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిలారి శ్రవణ్ కుమార్ తెలిపారు. చట్టాన్ని సవరిస్తారంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గిరిజనుల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలోని కుదరవల్లి, ఇలపర్రు, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో పర్యటించారు. పంట కాలువలు, తాగునీటి చెరువులు, ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. నాసిరకం మద్యంతో వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన వైసీపీ అధినేత జగన్, ఆయన అనుచరులు మద్యం ధరల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. గత 5 ఏళ్లు వైసీపీ నాయకులు చేసిన మద్యం కుంభకోణం వెలుగులోకి రావడంతోనే ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఇటీవల నకిలీ కరెన్సీ నోట్లతో పొట్టేళ్లు కొనుగోలు చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన నిందితులను సాంకేతికత ద్వారా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 30,000 నకిలీ కరెన్సీ, 20,500 అసలైన కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 2 అంతర్రాష్ట్ర దొంగలను బ్రహ్మంగారి మఠం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 8.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 45 తులాల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలా భాస్కర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో 184 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక వుడా కాలనీలోని కొంతమంది వ్యక్తుల అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లను, 1 కారుతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ ఉత్సవంలో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ద్రాక్షారామ పురవీధుల్లో స్వామి అమ్మవార్ల నగర ఉత్సవం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు శ్రీకృష్ణ ప్రవచనాలు బోధించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వెంకటేశ్వర స్వామి వార్షిక తిరుకల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులు, పురోహితుల వేదమంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.